హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టెడ్డీ డైవర్సిఫైయింగ్ బ్లాగ్స్. ఇప్పుడైతే నేను చేసేది చికెన్ లగానా. నా స్టైల్లో నేను చేశాను. మా అత్త స్టైల్లో మా అత్త చేసింది అప్పుడు. అది కూడా టేస్ట్ సూపర్గా ఉంది. ఇది కూడా టేస్ట్ బాగుంది. అది కూడా చూపించాను చూడండి వీడియోలో. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ అయితే తీసుకున్నాను నేను. ఆ చికెన్ మంచిగా కడిగి ఫ్రెష్గా పెట్టేసుకోవాలి. 2 times కడుక్కున్నా నేనైతే. ఇట్లాగా కడిగి పక్కన పెట్టేసుకొని మళ్ళీ వాటర్లో వేసుకొని మళ్ళీ కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. కడిగేసుకున్నాక ఫ్రెష్గా మొత్తము వాటర్లో తీసేసుకొని పక్కకి వాటర్ అనేది లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ ముక్కలన్నీ తీసేసి పక్కకి అదే కడాయిలో కలుపుకొని పెట్టుకుంటాను నేనైతే. ఎలా కలుపుతాను ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చికెన్ ఉంది కదా, చికెన్ మొత్తం వేసేసుకోవాలి. మనకు తగినంతగా ఉప్పు వేసుకోండి. మీకు ఎంత తింటారో అంత ఉప్పు అయితే వేసేసుకోండి. దానిలో వేసేసుకున్నాక మనము ఉప్పు అనేది 1 స్పూన్ వేసుకున్నాను నేనైతే. మీరు మీ తగినంత వేసుకోండి. ఇప్పుడు కలర్ ఉంటుంది కదా, రెడ్ కలర్ అనేది వేస్తున్నాను. చిటికెడు అంటారు కదా, అట్లాగా వేస్తున్నాను. ఎక్కువ అయితే యూజ్ చేయను నేను. చూసారు కదా, ఇంకా అదే వేసుకున్నది నేను. ఇంకెక్కువ అయితే వేసుకోలేదు. అదే కలర్ ఎక్కువ వచ్చేసింది. చూసారు కదా, అలాగా మంచిగా కలిపేసుకొని మనకి ముక్కలు మొత్తం తగిలేలాగా కలిపేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఉడకడానికి ముక్క అనేది. ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసేసి దాని మీద మంచిగా ఒక్కసారి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. మొత్తం కలిపేసుకున్నాం కాబట్టి ప్లేట్ బోర్లాగా పెట్టుకుంటున్నాను నేనైతే. బోర్లా పెట్టేసుకొని ఇప్పుడైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, అంటే మనం వేసుకున్నాం కదా, ఒకవేళ తక్కువ అయితే ఉప్పు వేసుకోవడానికని కొద్దిగా ఉప్పు, కొత్తిమీర లాస్ట్కి వేసుకున్నాము. దీంతో పాటుగా ధనియాల పౌడర్ కూడా ఉంది. అది చూపించలేదు, మామూలుగా చెప్తున్నాను. ఇవన్నీ మనం రెడీ చేసేసుకుందాము. అది బాయిల్ అయ్యే లోపల చికెన్ అనేది బాయిల్ అయితే అవుతుంది. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. ఆ స్టేజ్కి వచ్చినాక వాటర్ తీసేసుకుందాము పక్కకి. మనము తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను కడాయిలో నుండి. అదే కడాయిలో మనము ఇప్పుడైతే అది ఫ్రై పెట్టేసుకుందాము. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను. అదే కడాయిలోకి ఆయిల్ అనేది హీట్ అయినాక ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా కట్ చేసినవి, అవి కూడా కొద్దిగా ఉల్లిపాయలు అనేవి కలిపినాక వేసేసుకుంటాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంది. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, అది కొద్దిగా ఫ్రై అయిపోయినాక మనము అంటే మగ్గినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాక మనము కరివేపాకు అనేది వేసుకుందాము. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేయడం వేరేగా ఉంటుంది, ఇట్లా విడివిడిగా వేయడం వేరేగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసుకుందాము. కొద్దిసేపట్లో కొద్దిగా ఎర్రగా అయితే వస్తాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేసేసాను. అదే 5 minutes మగ్గినాక స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కరివేపాకు వేసినాక. అది కొద్దిగా ఇది అయినాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన అనేది పోవాలి. అది అల్లం వెల్లుల్లిది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచిగా దూరగా వేగాలి. ఎర్రగా మరీ నల్లగా వేగిన బాగోదు, దూరగా వేయించుకోండి. అట్లా దగ్గరగా వచ్చినాక ఉప్పు, కారాలు అనేది వేసుకుందాం. ఉప్పు మనం ఫస్ట్ వేసేసుకున్నాం కాబట్టి నేను 1.5 కారం అయితే వేసుకున్నాను స్పూన్. ఇప్పుడు మంచిగా వేగినాక ముక్కలు కూడా వేసేసుకుందాము. అందులోకి ముక్కలు వేసేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి కదా, కింద అనేది అడుగు అనేది అంటకుండా మంచిగా అంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి. అట్లాగా కారం వాసన ఘాట్ అనేది పోయేదాకా వేయించుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా వేయించుకుందాము. అదే ఫ్రై లాగా. అది కారం అనేది ఘాటు పోవాలి కదా, ఫ్యాన్లు అవి తీసేసి కారం అనేది వేసుకోండి. ఎందుకంటే ఘాటు ఎక్కువ వచ్చేసింది మాకు, అందుకని చెప్తున్నాను. అది మంచిగా వేగినాక ఫ్రై అనేది పక్కకు తీసేసుకొని కొత్తిమీర అనేది వేసేసుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేసాం కదా ఫ్రెండ్స్. ఒక్క 5 minutes అయితే పెట్టుకుంటున్నాను. మరి పచ్చిగా ఉంటే కొంతమంది తినలేరు కదా, అందుకోసము కొద్దిగా కలుపుకొని ఒక 5 అదే సెగ తగలాలి అంటారు కదా, ఆ టైప్లో తగిలినాక తీసేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము. ఇప్పుడైతే చికెన్ లాగానే అయితే టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్.
టేస్ట్ ఎలా ఉంది అనేది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చేసిన విధంగా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఉప్పు కారాలు మొత్తం సూపర్గా ఉన్నాయి. నచ్చదు తినరు అన్న వాళ్ళు కూడా తింటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. నా స్టైల్ అయితే నేను ఇలా చేశాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను ఇంతవరకు ఆదరించినందుకు. ఇంకా ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.